సుభాష్ చంద్రబోస్ అస్థికలు, నేతాజీ అస్థికలు భారతదేశంలోకి రావాలి. మనం ఆయనకి సాల్యూట్ చేయాలి. ఆయన ఎలా చనిపోయారో ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. సుభాష్ బోస్ గారికి ఆయన పక్కన ఉన్నది చాలామంది మతాలకు అతీతంగా ఉండేవారు ఆయన దగ్గర. ఆయనతో పాటు ఫ్లైట్లో కూర్చున్న హబీబుర్ రెహమాన్ ఇలా చెప్పింది, మధ్యాహ్నం 2:35 విమానం టేకాఫ్ అయింది. ఎయిర్ఫీల్డ్ దాటాక ముందే పేరుడు లాంటి పెద్ద చప్పుడుతో విమానం కూలిపోయింది. ముందు వైపు మంటలు లేచాయి. నాసిక భాగంలో కో పైలట్, వైర్లెస్ ఆపరేటర్, నావిగేటర్, వారి వెనక పైలట్ ఉన్నారు. పైలట్కి కుడివైపున జపనీస్ ఆఫీసర్ షిదే, పైలట్ వెనక నేతాజీ కూర్చొని ఉన్నారు. నేతాజీ పక్కనే పెట్రోల్ ట్యాంక్ ఉంది, ఆయన వెనక నేనున్నాను. కూలిన కుదుపుకి నా మీద బ్యాగేజ్ పడింది. ట్యాంకులోని పెట్రోలు నేతాజీ గారి మీద చిమ్మింది. ఆయన లేచి నా వైపు తిరిగాడు. ముందు మీరు వెళ్ళిపోండి, వెనక దారి లేదని చెప్తే అని నేను అరిచాను. పెట్రోల్ అవి పడి ద్వారం బిగుసుకుపోయింది. నేతాజీ మంటల్లోంచి పరిగెత్తి బయటికి వచ్చాడు, ఆయన వెనకే నేను. నేతాజీ ఒంటి నిండా పెట్రోల్ చింది. ఆయన ధరించిన కాకి డ్రిల్ యూనిఫామ్ తగలబడిపోయింది. ఒళ్ళంతా మంటలు అంటుకున్నాయి. నేను పరిగెత్తి ఆయనని చేరి రక్షించే ప్రయత్నం చేశాను. ఆయనకున్న బుషర్ట్ బెల్ట్ అతి కష్టం మీద ఊడతీసి నేల మీద పడుకోబెట్టాను. ఆయన తల మీద 4 అంగుళాల లోతున పెద్ద గాయమైంది. రక్తం ధారగా కారుతుంది. మొహమంతా కాలి కమిలిపోయింది. తల మీద జుట్టు కాలిపోయింది. చర్మం ఊడిపోయింది. కర్చీఫ్తో రక్త ప్రవాహం ఆపాలని ప్రయత్నించాను, నా వల్ల కాలేదు. దుస్తులు తొలగించాక ఆయన ఒంటి మీద కాలిన గాయాలు కనిపించినాయి. నాకు ఒళ్ళు కాలింది. భరించలేనంత నొప్పితో నేతాజీ పక్కన నేను నిస్త్రాణంగా పడుకుంటే, మీకు మరి ఇంకా ఎక్కువ కాలేదు కదా అని చెప్పి అంత కష్టంలో అంత బాధలో కూడా ఆయన నన్ను అడిగాడు, కానీ ఆయనకి ఎలా ఉందో ఆయన చెప్పలేదు. నీకేం పడలేదు కదా అని అడిగి నేను పడలేదంటే ఆయన అన్నదని నేనైతే బతకను అని ఆయన అని, మీరు వెనక్కి వెళ్ళిపోయి మన దేశ సోదరులకి చెప్పండి, నేను చివరి ఊపిరి వరకు దేశ స్వాతంత్రం కోసం పోరాడాను. వారు పోరాటాన్ని కొనసాగించాలి. హిందుస్థాన్ తప్పక స్వాతంత్రం పొంది తీరుతుంది. దాని బానిసత్వంలో ఎవ్వరు ఉండజాలరు. తల నుంచి పాదాలు దాకా మంటల్లో కాలుతూ పరిగెత్తుతున్న నేతాజీని చూసి ఆ జపనీస్ సైన్యాధికారికి జపనీస్ అగ్నిదేవుడు ఫుదోమ్యు గుర్తొచ్చాడు. ఆ స్థితిలో నేతాజీని నేల మీద దొర్లించి మంటలు ఆర్పటంలో హబీబుర్కి సహాయ ప్రయాణికుడిగా నోనగా అనే కడ సహాయపడ్డారు. ఒళ్ళంతా కాలి భయానక వేదన అనుభవిస్తున్న ఒక్క మూలుగు కానీ బాధ కానీ నేతాజీ నోటి వెంట రాలేదు. తాగేందుకు నీరు మాత్రం కావాలని అప్పుడప్పుడు అడిగాడు. అంతటి యమయాతనని ఆయన మౌనంగా ఓర్చుకున్న తీరు వైద్యుల్ని ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత ఆగస్టు 18 ఆగస్టున 1945 1700-1800 గంటల మధ్యలో నేతాజీ గారు కళ్ళు మూశారు. ఎవరికి చెప్పుకోవాలి? ఈ రోజుకి నిన్నగాక మొన్న వచ్చిన వ్యక్తులకేమో మనం కిరీటాలు, స్మారకాలు, భవనాలు నిర్మిస్తాం. ఎంత దేశం కోసం ఇంత యుద్ధం చేసి చనిపోయిన వ్యక్తిని ఈ దేశం గుర్తించకపోతే అంతకుమించిన అవమానం మనకేం కావాలి? అంటే ఎంత మనలో చలనం చచ్చిపోయిందో, ఎంత ఉదాసీనత భావంతో మనం కొట్టుకుపోతున్నామో మన దేశం అర్థమవుతా ఉంది. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేయగలను తప్ప, నా కోరిక, శాస్త్రి గారు లాంటి పెద్దల కోరిక, ఈ దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరి కోరిక, నేతాజీ అస్థికలు తిరిగి భారతదేశంలోకి రావాలి. రెంకోజీ టెంపుల్లో ఉండిపోయిన ఆయన అస్థికలు రెడ్ ఫోర్ట్లో పెట్టాలి. భారతదేశపు మువ్వెన్నెల జెండా ఎగరాలి. అది చూసి ఆయన ఆత్మ శాంతించాలి.
అది మన అందరిలో నేతాజీ స్ఫూర్తి ప్రవేశింపజేయాలి. ఏ కష్టాల కోసం అయితే ఈ దేశం అన్ని లక్షల మంది చనిపోయారో, ఈ దేశం కోసం చచ్చిపోయిన త్యాగం చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోకపోతే ఈ దేశంలో ఉండటానికి మనకు అర్హత లేదు. కనీసం మిగతా ఏది ఆపకూడదు. 24 గంటల్లో 23 గంటల 45 నిమిషాలు మీ సొంతానికి వాడుకోండి, కానీ 15 నిమిషాలు అట్లీస్ట్ దేశం గురించి ఆలోచించండి. ఈ పుస్తకం చదివితే నాకు అదే అనిపించింది, ఇది చెప్పాలనిపించింది, పంచుకోవాలనిపించింది.